మస్తాన్ రావు గారు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మనం పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్ మస్తాన్ రావు గారు. ఏంటి అసలు కూటమిలో చాలా ఒద్దికగా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, ఎస్పెషల్లీ భారీ ఎత్తున కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కావచ్చు. సో వీటన్నిటిలో కూడా సక్సెస్ అవుతుంటే అదేదో అంటారు కదా, సాఫీగా సాగిపోతున్న సంసారంలో కుంపట్లు పడ్డం అనేది. సో ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం ఏంటి అసలు? అంటే అధికారంలోకి రావడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవస్థలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది మర్చిపోయారా? అధికారంలోకి రాగానే అందరూ మారిపోతారు అంటూ ఉంటారు. సో ఆ దిశగానే ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఈ కొద్దిమంది నాయకులు ప్రవర్తిస్తున్నారని అనుకోవచ్చా మనం? మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వినపడుతుందా? గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. నిజానికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనేది ఒక ట్రెండింగ్లో ఉన్న వార్త. అది ఎవరు దీనికి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు కడపలో మౌనం దాల్చడం అనేది దీనికి ఇంకా విపరీతార్థాలు తీసే అవకాశాలని ఇచ్చింది అనేది నేను చెప్తాను. ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు ఒక నినాదంతో వెళ్ళింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలకూడదనే నినాదాన్ని తీసుకున్నదే పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆ నినాదాన్ని రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయన ఏకపక్షంగా ప్రకటించారు. ఏంటంటే బీజేపీ అప్పటికి తెలుగుదేశం పార్టీతో ఒప్పుకోలేదు. ఏంటి పొత్తుకి ఇంకా ప్రకటన చేయలేదు. అసలు దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదు. అయినా కూడా నేను ఒప్పిస్తాను అని చెప్పేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న పరిస్థితి కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి వ్యతిరేకంగా ఏర్పడడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా ఉన్నారనేది కూడా ఇక్కడ అందరూ, అటు తెలుగుదేశం అనుకూల మీడియా కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు, ఇతర వైఎస్ఆర్సీపీ అయితే ప్రధానంగా నమ్ముతా ఉంది. దీనికి అందరూ మేము అధికారంలో రాకపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. సో ఆ సందర్భంలో మంత్రివర్గం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంటారనేది బయటకు వచ్చింది. ఆ సందర్భంలో ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం ఉన్నప్పుడు నలుగురికి ఇచ్చారు. బట్ ఈసారి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉంటారు అని వచ్చింది. దాని ప్రకారం ఆయనకు కూడా ఆయన కోరుకున్న శాఖలు, పంచాయతీరాజ్ అయితే గ్రామీణాభివృద్ధి ఆయన డెవలప్ చేయాలనుకున్నా అవన్నీ దక్కాయి. అదంతా ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే లోకేష్ గారికి సంబంధించి మొదట తెలుగుదేశం అనుకూల మీడియాకి సంబంధించి అంటే వేమూరి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ సక్రమంగా సరైన నడపాలంటే అనేక రకాలైన సలహాలు, సూచనలు తన ఎడిటోరియల్ ద్వారా చెప్తా ఉంటారు, వీకెండ్ కామెంట్స్. సో దానిలో భాగంగా వచ్చిన ఫస్ట్ అంటే ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఏంటంటే అది పవన్ కళ్యాణ్ ఈ విధంగా దూసుకుపోతా ఉన్నారు, కొన్ని సందర్భాల్లో అది తెలుగుదేశం పార్టీ విధానాలను కూడా అధిగమించేలాగా, అంటే ప్రభుత్వ విధానాలను అధిగమించేలాగా ఉందనేది. అంటే మస్తాన్ రావు గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాది. ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తనకి ఇష్టం లేనటువంటి పనిని తన అనుకూల మీడియా ద్వారా ముందు ప్రచారం చేయించి, ఆ తర్వాత నాయకుల ద్వారా చెప్పించి, ఆ తర్వాత ఆయన అనుకున్నటువంటి పనిని కంప్లీట్ చేసుకుంటారు అనేటటువంటి ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో నాకు గుర్తుంది, హైదరాబాద్లో జరిగినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించినటువంటి సందర్భంలో కూడా అప్పట్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రధాన పత్రికలో కథనం వచ్చింది. ఏంటంటే తొందరలో మేము రద్దు చేయబోతున్నాము ప్రభుత్వాన్ని అని చెప్పేసి. సో తర్వాత వాజ్పేయి గారు నాకే సంబంధం లేదు, నేను చెప్పలేదని చెప్పేసి పాపం ఆయన రాజీనామా చేసి ఆ తర్వాత పాపం రాజకీయాల నుంచే కనపడకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉందనుకుంటారా? అంటే ఏంటి అసలు? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడుకి వచ్చిన సమస్య కావచ్చు, రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో మేము కలిసాం, మాకు పదవులు లేవు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండాల్సినటువంటి టీడీపీ శ్రేణులు ఎందుకని ఇలాంటి యూటర్న్ తీసుకోవడం? ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగం అనుకోవచ్చా మనం? అదే దానికి వస్తున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ విధంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ
పవన్ కళ్యాణ్ గారు ఆయన త్యాగం చేసి వాళ్ళ పార్టీకి సంబంధించి బాగా నిరసనలు వ్యక్తం అవుతున్నా కూడా ఆయన ముందుకు వచ్చి తన సీట్లలోనే బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి అవి పొత్తు ఎలాగైనా ఉండాలి, తాను తగ్గించుకొని అవసరమైతే కార్యకర్తల నుంచి వాళ్ళ నాయకుల నుంచి వచ్చిన నిరసనలు కూడా తట్టుకొని ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే అదే వస్తానండి మీరైతే అడిగారో. అయితే ఆ వేమూరు రాధాకృష్ణ గారు ఒక ఇది చేశారు, ఏంటంటే సూచన దానిలో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళినట్టు ఆల్రెడీ బీజేపీ పవన్ కళ్యాణ్ ని ఒక ఆయుధంగా వాడుతా ఉంది. పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకొని ఇక్కడే ఉన్న రాజకీయ పరమైన సమీకరణ మార్చే శక్తియుక్తులు ప్రదర్శించే అవకాశం బీజేపీకి ఉంది కాబట్టి జాగ్రత్త పడకపోతే మరింత ఇబ్బందులు ఎదురవుతాయని ఒక సూచన చేశారు. అప్పటి నుంచి ప్రారంభమైందే ఇది అంటా నేను అబ్జర్వ్ చేస్తే. దానిలో భాగంగా తర్వాత కాలంలో ఏంటంటే మహాసేన రాజేష్ కావచ్చు, నిన్న అది అందరూ అక్కడక్కడ వచ్చేసేసి మొదట్లో డిబేట్లలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఖండించారు వాళ్ళ ప్రతినిధులు. కానీ ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఏకంగా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి సభలోనే ఆ విధమైన ప్రతిపాదన చేసి ధైర్యం చేశారు. ధైర్యం అంటే ఎందుకంటే పోలిట్ బ్యూరో అనేది ఇంటర్నల్ గా చర్చించుకునే అంశాలు. ఆయన బహిరంగ వేదిక మీద ఆ విధంగా అడిగిన నేపథ్యం. ఆ తర్వాత అంత అవసరం లేదు కదా బహిరంగంగా వచ్చి మాకు అవసరమైనటువంటి మా నిర్ణయం ఇది అని చెప్పేసి బహిరంగ సభలో చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారు కూడా మస్తాన్ గారు ఒక నిమిషం, మస్తాన్ గారు మీరు ఒక మాట అన్నారు ఏంటంటే చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆ మౌనం అంటే జనరల్ గా మౌనం అనేది మనం ఏమంటామంటే అర్ధాంగీకారం అంటాం. ఒక 40 సంవత్సరాల పాటు అనుభవజ్ఞ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, పార్టీని కూడా నడుపుతూ ఉన్నారు ఇప్పుడు కూడా క్రియాశీలకంగా. అదొకటి. రెండోది, ఒక కోణం నేను చూస్తే ఇప్పుడు నాయకుల దగ్గర నుంచి డిమాండ్ వస్తుంది. రెండోది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ లో కూడా జనసేన తరపునేమో పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ తరపునేమో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ తరపు నుంచి నరేంద్ర మోడీ గారు చిత్రాలు వేస్తా ఉంటారు. ఇటీవల కాలంలో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, ఏంటంటే లోకేష్ గారిని కూడా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే పార్టీకి ఒకరిని కూటమిలో ఉన్నప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకొక చంద్రబాబు గారితో పాటు రావాలనేది పాయింట్. రెండోది ఏంటంటే నాకు తెలిసి ఒకటి చెప్తాను, ఇప్పుడు ప్రజల్లో ఇదంతా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ సిపికి అంటే లోకేష్ గారి మనోభావాలు మనకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు మనకు తెలియదు. ఇప్పటికైతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ని వాళ్ళు చాలా మంచి అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తా ఉన్నారు. అటు పోలవరం, అమరావతి, ఉక్కు విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ లేదంటే ఇంకా అనేక రకాల 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కేంద్రంతో కూడా మంచి అండర్స్టాండింగ్ కు ముందుకు వెళ్తా ఉన్నారు. చాలా ఫీల్ గుడ్ వాతావరణం అయితే ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ఈ డిమాండ్ వాళ్ళు మంచిదా చెడ్డదా అనేది కాలం నిర్ణయించింది. అయితే వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం ఇచ్చినట్లుగా ఉంది. ఏంటంటే వీళ్ళు పక్కనేమో 6 అమలు చేయట్లేదని వాళ్ళు అంటా ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన పెట్టుబడులు ఆకర్షిస్తూ ఒక మంచి ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో కూడా ఆ రోడ్లు బాగుపడుతున్నాయి, అన్ని బాగుపడుతున్నాయి, ఒక ఫీల్ గుడ్ వస్తున్నప్పుడు ఇలాంటి ఆయుధాలు వాళ్ళకి ఇవ్వటం అనే దాని మీద ఒక చర్చ ప్రారంభమైంది. అంటే వీళ్ళు అధికారం లేనప్పుడేమో అధికారం వస్తే బాగుండు, మేము అరాచకాలకు దౌర్జన్యాలకు గురవుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో వీళ్ళకి మంచి అధికారం 164తో ఇస్తే వీళ్ళు మళ్ళీ పదవుల కోసం, అంటే ఉన్న పదవులు ఉన్నాయి ఆల్రెడీ, అంటే మంచి పొజిషన్లోనే ఉన్నారు అందరూ కూడా. అలాంటప్పుడు ఇలాంటి పదవుల కోసం పోట్లాడుకుంటున్నారు. అధికారం అనేది వాటన్నిటిని మర్చిపోయేలా చేస్తుంది అనే ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతాం. అది దాన్ని నివారించాల్సిన బాధ్యత. మస్తాన్ రావు గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ వాదనకి ఆజ్యం పోసింది టీడీపీ అనుకూల మీడియాలో వచ్చినటువంటి ఒక కథనం. సో అంతేకాకుండా వీకెండ్ కామెంట్లో వచ్చినటువంటి ఒక అంశం, ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తోంది, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో బహుశా ఇలాంటి వాదన పైకి వచ్చి ఉండొచ్చు అని మీరు అంటున్నారు. ఒక్కసారి అది పీసీఆర్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. ఒక్కసారి పీసీఆర్ ఆ వీడియో అంటే ఒకసారి ప్లే చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు, 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పేసి గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఒక్కసారి పీసీఆర్ ఆ వీడియో అంటే ఒక్కసారి ప్లే చేస్తారా ప్లీజ్? కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష,
మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటామని తెలియజేస్తున్నాను కూడా. చూసా కదండి మస్తాన్ రావు గారు